తులారాశి వారికి ఈ వారం కొన్ని మంచి ఫలితాలు గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వ్యాపారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. రావాల్సిన ధనం చేతికి అందడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. ఖర్చును వాటికి నియంత్రించలేం. రూపాయికి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. కొంత అప్పు చేయాల్సిన పరిస్థితికి గోచరిస్తుంది. వ్యాపారం అంతా బాగున్నా, అన్ని రకాలుగా బాగున్నా కూడా ఒక్కోసారి అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుందన్న భావన ఏర్పడుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. దాన్ని సేల్ చేసి అప్పులు తెచ్చాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే అందరినీ గుడ్డిగా నమ్మడం చెప్పదగింది కాదు. మీకు మీరుగానే అన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగింది. అందరూ మన మంచివారే, మన కోసం బాగానే చేస్తారని అనుకుంటాం, కానీ మనం మోసం చేసేవారు కూడా ఉంటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించి ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ద్వితీయ షష్టమాధిపతి గురువు భాగ్యంలో ఉన్నారు. కొన్ని పనులు చేదాకా వచ్చి చేజారిపోయింది అనుకుంటాం, అవి మళ్ళీ తిరిగి రావడం ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. సినీ కళా రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ రంగాల వారికి, అదేవిధంగా మెడికల్ స్టాఫ్ కోర్స్, నర్సు, ఈ రంగాల వారికి అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అవకాశాలు కలిసి రావడం, పేరు ప్రఖ్యాతలు, మీకు ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. డబ్బు తక్కువగా ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు ఎక్కువ ఉంటాయి. కొన్ని స్వయంకృత అపరాధం ఉంటుంది. కొన్ని అపాత్ర దానం చేయడంలో కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయం వస్తే కానీ యువతను షేర్ చేయకుండా ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ గోప్యంగా చెప్పడం, చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అతి స్నేహం, దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఈరోజు చక్కగా చదువుకుంటే భవిష్యత్తులో వృద్ధిలోకి వస్తారు. ఫ్రెండ్స్, షికారులు అని ఇప్పుడు కనుక తిరిగితే తర్వాత ఇబ్బంది పడతారు. ఈ విషయం మనకి జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా తల్లిదండ్రులు వారి కదలికలను గమనించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. సప్తమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. స్వక్షేత్రంలో ఉన్నారు. బాగుంది. కుటుంబ పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని టెన్షన్స్ వచ్చినా అవన్నీ పక్కన పెట్టి మీ వృత్తి మీద ధ్యాసను ఎక్కువగా పెడతారు. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మానసికంగా అనేది కృంగిపోవడం జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఖర్చులు మటుకు నియంత్రించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. ఈ రాష్ట్రంలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు దక్షిణామూర్తి హోమం చేయించడం చెప్పదగిన సూచన, లేదా అంగారక పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.